అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము శోధనలో పడకున్నట్లు మెలకువగా ఉండుడి. శోధనలో పడకున్నట్లు మెలకువగా ఉండుడి. ఈ మాట ఎవరు అంటున్నారు? యేసయ్య తన శిష్యులకు చెప్పుచున్నాడు. శోధనలో పడకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇది ఎక్కడ? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మాట్లాడుతున్నారు. మనం చదువుకుందామండి. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఇంకా యేసయ్య ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము కావున మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మీరు శోధనలో పడకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని యేసయ్య తన శిష్యులకి చెప్పి ఉన్నాడు. ఇలాగే అసలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా శోధనలో పడిన వాళ్ళు ఎవరో చూద్దామండి. మొదటిగా భూమి మీద శోధనలో పడినవారు అవ్వ, ఆదాము. సర్పము యుక్తి గలదై అవ్వను మోసం చేసింది. అవ్వ మాట విని ఆదాము కూడా ఆ యొక్క పండు తినవద్దని చెప్పిన పండును తిని మోసపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ శోధనలో మొట్టమొదటిగా ఎవరు పడ్డారు? శోధనలో అవ్వ, ఆదాము శోధనలో పడ్డారు. వీరికి ఈ సర్పము ఏం చూయించింది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము వీరిలో ఉంది. కాబట్టి సర్పం యొక్క యుక్తి గల మాటలకు పడిపోయి శోధనలో పడిపోవడం అనేది జరిగింది. ఆనాటి నుండి ఆజ్ఞ అతిక్రమణమే పాపము అని మనకు బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి వాళ్ళు యేసయ్య తినొద్దు, దేవుడైన యెహోవా తండ్రి తినవద్దు అన్న ఫలమును ఈ సాతాను తినిపించింది. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించారని తండ్రి అయిన దేవుడు వీరిని ఏదైనా వనం నుంచి బయటికి పంపించడం అనేది జరిగింది. ఏదైనా వనం నుంచి పంపించి భూమి మీదకి పంపించి మీరు భూమిని సేద్యము చేసి ఫలించండి, తిని ఫలించండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించాడు. అంత కోపంలో కూడా వారిని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఏదైనా వనం నుండి మనము ఎప్పుడు బయటికి వెళ్ళగొట్టబడ్డామంటే అవ్వ, ఆదాము తప్పు చేసినప్పుడు ఆ సర్పం యొక్క మాట విని తినవద్దన్న ఫలము తినడం వలన ఈ యొక్క అవ్వ, ఆదాము ఇద్దరు కూడా మొట్టమొదటిగా శోధనలో పడటం అనేది జరిగింది. సో ఇక్కడ మన ప్రధాన యాజకుడు అంటే ఎవరు? మన ప్రధాన యాజకుడు యేసయ్య. యేసయ్య ఏం చెప్తున్నారంటే మనలాగే ఆయన బలహీనమైనను సహానుభవం లేనివాడు కాడు. మనలాగే ఆయన బలహీనుడైనప్పటికీ కూడా పాపం అనేది అంటకుండా పరమ పావనుడిగా ఆయన ఉండటం అనేది జరిగింది. సో ఆయన మనలాగే మనిషి రూపంలో జన్మించాడు, మనలాగే శోధనలు ఎన్నుకున్నాడు, మనలాగే శోధనలో శ్రమలు అన్నీ కూడా పడ్డాడు. కానీ పాపమును మాత్రం జయించాడు. కాబట్టి శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండి మనల్ని రక్షించుటకు సిలువలో శ్రమపడి రక్తం కార్చి ఆయన మన కోసము మరణించటం జరిగింది. మరణించి మరలా తిరిగి లేచి 3వ దినమున తిరిగి లేవటం జరిగింది. కాబట్టి యేసయ్య మన కోసం దుర్దినములు ఇంత మంచి యేసయ్య మన కోసం సిలువలో బలియాగము అయ్యాడు. ఎందుకు మన కోసం బలియాగం అయ్యాడంటే అవ్వ, ఆదాము చేసిన పాపం మనకి ఆనాటి నుండి మనకి పాపము సంక్రమిస్తూ వచ్చింది. కాబట్టి ఆ పాపమును కర్మపాపము అంటారు. ఆ పాపాన్ని కర్మపాపము, జన్మపాపము, మనకి కర్మపాపము, జన్మపాపము ఇవన్నీ కూడా అవ్వ, ఆదాముల ద్వారా వచ్చినాయి. కాబట్టి ఈ పాపాలని జయించడం కోసం దేవుడు పరలోకం నుంచి భూలోకమునకు దిగివచ్చి మానవ రూపంలో మనల్ని రక్షించడానికి శిలువయాగం చేయడం జరిగింది. శిలువయాగంలో ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి దుర్దినములు రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. ఎప్పుడు దుర్దినములు వస్తాయో మనకి తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ దుర్దినములు మనకి సంభవించి ఉన్నవి. యుద్ధములు జరుగుతున్నవి, భూకంపాలు వస్తున్నవి, తుఫాన్లు వస్తున్నవి. ఇవన్నీ రాకడకు సూచనలు. కాబట్టి దేవుని యొక్క రాకడకు ముందుగానే బాల్య దినముందే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినములందు నీ సృష్టికర్త అయిన యేసయ్యను స్మరణ చేసుకోమని వాక్యం చెప్తుందండి. కాబట్టి శోధనలో పడకున్నట్లు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనలో పడకున్నట్లు మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థించిన వెంటనే మనము
ప్రభు అయిన యేసు మన కోసం సిలువలో రక్తం కార్చి చిందించి ఆయన మన కోసం మరణించాడు కాబట్టి ఆ పరిశుద్ధుని రక్తంలో కడగబడిన మనం కూడా పరిశుద్ధులంగా తీర్చిదిద్దబడతాము. కాబట్టి మనము శోధనలో పడకుండా ఉన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న పాట పాడుకుందామండి. శోధన బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొను నా ప్రభువనిసం, వ్యాధులు లేములు మరణము వాచిన నాదుడే నా నిరీక్షణగున్, యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగా నేనను దినము, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసము ప్రభు చేర్చునుగా, యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగా నేనను దినము. శోధన బాధలు శ్రమలలో కలిగిన మనల్ని కాపాడే దేవుడు మన యేసయ్య మన కోసం పరలోకము నుంచి భూలోకమునకు రిక్త హస్తములతో రావడం జరిగిందండి. మన కోసం వచ్చి భూలోకంలో శిలువయాగం చేసి మనల్ని రక్షించడానికి ఆయన బలి అయి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన శిలువ రక్తంలో మన పాపములను కడుక్కొని మనం పరిశుద్ధులుగా జీవించాలని కోరుకుంటూ చిన్న వాక్యంను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడా ఆశ్చర్యకరడా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా మీకు ఈ ప్రార్థన ఈ వాక్యమును ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. మేము శోధనలో పడకున్నట్లు నాయన ఆదాంలాగా శోధనలో పడకుండా ప్రభా నీ యొక్క మార్గంలో నడవడానికి మాకు మీ యొక్క మంచి మనస్సును మంచి భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.